చూద్దాం. నాంపల్లి అగ్ని ప్రమాద ఘటనలో రెస్క్యూ కొనసాగుతోంది. ఫర్నిచర్ గోదాంలో మంటలు కొనసాగుతున్నాయి. 4 అంతస్తుల భవనంలో గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మంటలు వ్యాపించాయి. భవనంలో 5గురు చిక్కుకున్నారు. అందులో 2 చిన్నారులు కూడా ఉన్నారు. 7 గంటలకు పైగా రెస్క్యూ కొనసాగుతోంది. దట్టమైన పొగతో రెస్క్యూకు ఆటంకం ఏర్పడింది. సెలార్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరిచందన రెస్క్యూ ఆపరేషన్పై వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. నాంపల్లి ఫర్నిచర్ గోదాంలో అగ్ని ప్రమాద ఘటనలో రెస్క్యూ కొనసాగుతోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి మణికంఠ లైవ్లో అందిస్తారు. మణికంఠ, రెస్క్యూ ఆపరేషన్ ఇంకా ఎంతసేపు కొనసాగే అవకాశం ఉంది? అలాగే చిక్కుకున్న వారి ఆచూకీ ఏమైనా తెలిసిందా? నరేష్, హైదరాబాద్ నాంపల్లిలో బచ్చాస్ ఫర్నిచర్ షాప్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. సుమారుగా ఈ ప్రమాదం చోటు చేసుకుని 6 గంటల సమయం పైనే కావస్తుంది. అయినప్పటికీ రెస్క్యూ మాత్రం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. విపరీతమైన మంటలు ఇప్పటికీ కూడా వ్యాప్తి చెందుతూ ఉన్నాయి. ఈ మొత్తం 5 అంతస్తుల బిల్డింగ్కి కింద 2 అంతస్తుల సెల్లార్ అయితే ఉంది. ఈ సెల్లార్లో కేవలం కార్ పార్కింగ్ మాత్రమే, వెహికల్స్ పార్కింగ్ మాత్రమే అనుమతి ఉంది. అయితే ఈ అనుమతులను ఉల్లంఘిస్తూ కిందంతా కూడా ఈ ఫర్నిచర్ షాప్కి సంబంధించిన వస్తువులన్నీ కూడా అక్కడ స్టోర్ చేయడంతో దట్టమైన మంటలు అయితే వ్యాప్తి చెందుతూ ఉన్నాయి. అటు కేవలం ఒకే ఒక ఎంట్రీ ఉండడంతో అక్కడ నుంచి పోలీసులు లోపలికి వెళ్ళి ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, అలాగే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, ఫైర్ సిబ్బంది ఆ మార్గం గుండానే వెళ్ళి లోపలికి వెళ్ళి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే విపరీతమైన దట్టమైన పొగ అలుముకోవడంతో రెస్క్యూ ఆపరేషన్కి భారీగా ఆటంకం కలుగుతుందని చెప్పుకోవచ్చు. మరోవైపు లోపల చిక్కుకున్న వాళ్ళ ఆచూకీ ఇప్పటికీ కూడా లభ్యం కాలేదు. అయితే అఖిల్, 7 ఏళ్ల వయసున్న అఖిల్తో పాటు 11 ఏళ్ల ప్రణీత్, అలాగే వీరితో పాటుగా ఇదే షాప్లో పనిచేస్తున్న మహమ్మద్ ఇంతియాజ్ అనే వ్యక్తి ఉన్నాడు. అలాగే వీరితో పాటుగా సయ్యద్ హబీబ్, ఈ వ్యక్తి కూడా సయ్యద్ హబీబ్ కూడా గత 10 ఏళ్ళుగా ఇక్కడే డ్రైవర్గా కొనసాగుతూ ఉన్నాడు. ఈ షాప్కి సంబంధించి ఫర్నిచర్ సామాన్లు తరలించడంలో డ్రైవర్గా కొనసాగుతూ ఉన్నాడు. సో మొత్తం దాదాపుగా 5గురు లోపల ఉన్నట్లు సమాచారం అందుతుంది. ప్రస్తుతం వాళ్ళని బయటకు తీసుకువచ్చేందుకు అన్ని విధాలుగా కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. అయినప్పటికీ అన్ని విధాలుగా కూడా రెస్క్యూ ఆపరేషన్కి తీవ్రమైన మంటలు ఇప్పటికీ కూడా మొదటి సెల్లార్తో పాటు 2వ సెల్లార్లో కూడా దట్టమైన పొగలతో పాటు మంటలు వ్యాప్తి చెందుతున్నాయి. సో రెస్క్యూ ఆపరేషన్ మరో 2-3 గంటలు కొనసాగే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. మరోవైపు హైదరాబాద్ కలెక్టర్ హరిచందనతో పాటు అలాగే మంత్రి అజారుద్దీన్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కూడా చేరుకున్నారు. పరిస్థితిని ఏ మేరకు ఇప్పటి వరకు జరిగిన రెస్క్యూ ఆపరేషన్ ఎంతవరకు జరిగింది, అలాగే ఈ రెస్క్యూ ఆపరేషన్ ఇంకెంత సమయం పడుతుంది, లోపల ఉన్న వాళ్ళు సిచ్యువేషన్ ఎలా ఉంది, అలాగే వాళ్ళని బయటికి తీసుకొచ్చేందుకు ఇంకెంత సమయం పడుతుందని పూర్తి స్థాయిలో అధికారులు, కలెక్టర్తో పాటు అలాగే మంత్రి, అలాగే ఎమ్మెల్యే వీళ్ళంతా కూడా సమన్వయం చేసుకుంటూ వాళ్ళు అధికారుల నుంచి సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కువగా లోపల మొదటి సెల్లార్తో పాటు 2వ సెల్లార్లో ఎక్కువగా వస్తువుల్ని, ఫర్నిచర్కి సంబంధించిన వస్తువులన్నీ కూడా అక్కడే వాళ్ళు డంప్ చేశారు. సో ఆ వస్తువులన్నీ కూడా అగ్నికి ఆహుతవుతూ ఉన్నాయి. లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నప్పటికీ డిఆర్ఎఫ్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది ఆ గోడలను బ్రేక్ చేసి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నప్పటికీ అన్ని విధాల మంటలు వ్యాప్తి చెందుతున్నాయి. విపరీతమైన వేడి అలాగే పొగ ఎక్కువగా ఉండడంతో రెస్క్యూకి చాలా ఆటంకంగా మారిందని చెప్పుకోవచ్చు. మరోవైపు ఇక్కడ నాంపల్లి పరిసర ప్రాంతాల్లో అన్ని ఈ దగ్గరలో ఉన్న సమీప షాపులతో పాటు అన్ని షాపుల వద్ద కూడా కరెంట్ అయితే నిలిచిపోయింది. మరి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వద్ద కూడా కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. అలాగే ట్రాఫిక్ కూడా తీవ్ర ఇబ్బంది ఎదురవుతుందని చెప్పుకోవచ్చు. ట్రాఫిక్ పోలీసులు ప్రస్తుతం సమన్వయంతో ట్రాఫిక్ను క్లియర్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి 16 ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పివేస్తున్నారు. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. మన వీడియో జర్నలిస్టు వినోద్ మీకు చూపించే ప్రయత్నం చేస్తాడు. లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్న పోలీసులు మొత్తం అన్ని విధాలుగా కూడా ప్రయత్నిస్తూ ఉన్నారు. విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. మనం ప్రత్యేకమైన క్రైన్లతో పాటు అలాగే భారీ స్కైలైడర్తో పాటు వీటిగా రోబోలు
రోబోలను కూడా ఫైర్ రోబోలను కూడా ఉపయోగిస్తున్నారు. లోపల సిచ్యువేషన్ ఎలా ఉంది, ఏ స్థాయిలో ఉంది అనేది కూడా, మంటలు ఎక్కడ ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నాయని కూడా అక్కడ రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్న వాళ్ళంతా కూడా నిశ్చితంగా పరిశీలిస్తూ ఉన్నారు. లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నప్పటికీ దట్టమైన పొగ వ్యాప్తి చెందడంతో పాటు విపరీతమైన మంటల వేడి కూడా ఉండడంతో అన్ని విధాలుగా కూడా రెస్క్యూ ఆపరేషన్ చాలా ఆటంకంగా మారిందని చెప్పుకోవచ్చు. మరోవైపు ఎవరైతే బాధితులు ఉన్నారో, ఆ లోపల చిక్కుకున్న వారు ఉన్నారో, వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు బయటే కన్నీరు మున్నీరు అవుతున్నారు. తమ వాళ్ళు ఆచూకీ ఇప్పటికీ కూడా తెలియకపోవడంతో ప్రస్తుతం వాళ్ళైతే కన్నీరు మున్నీరు అవుతున్న సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. ప్రత్యేకంగా కలెక్టర్తో పాటు అలాగే మంత్రి అజారుద్దీన్ వాళ్ళతో, బాధితులతో మాట్లాడారు. ఖచ్చితంగా అన్ని విధాలా హామీ ఇస్తాము, కుటుంబానికి భరోసా ఉంటామని హామీ ఇవ్వడంతో ప్రస్తుతం వాళ్ళంతా కూడా నిశ్చితంగా వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు అంతా కూడా వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్న సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. రెస్క్యూ ఆపరేషన్ గత కొద్ది గంటలుగా నడుస్తున్నప్పటికీ ఏమాత్రమో కొంతవరకు మాత్రమే మంటలు అదుపులోకి వచ్చాయి. ఎక్కడికక్కడ ఈ షాపు మనం ఒకసారి విజువల్స్లో చూసుకోవచ్చు. పొగ ఏ స్థాయిలో వస్తుందో కూడా మొదటిగా సాయంత్రం 6 ఆ సమయంలో మంటలు అదుపులోకి వచ్చాయని భావించారు. కానీ సెల్లార్లో మాత్రం పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతూ ఉన్నాయి. దీనికి కారణం ప్రత్యేకంగా ఈ ఫర్నిచర్ షాపుకు సంబంధించి ఈ గుడౌన్కి కేవలం నిన్న సాయంత్రం ఒక పెద్ద మొత్తంలో ఈ సరుకులను కూడా తీసుకొచ్చి లోపల డంప్ చేసినట్లుగా కూడా తెలిసింది. సో దాంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా మారిందని చెప్పుకోవచ్చు. లోపల 2 పిల్లలతో పాటు డ్రైవర్తో పాటు షాప్లో పనిచేస్తున్న మరో వ్యక్తి, అలాగే ఇదే షాప్లో పనిచేస్తున్న మరో హౌస్ కీపింగ్ పెద్ద మహిళ, ఒక పెద్ద వయసు ఉన్న మహిళ, సుమారు 55 ఏళ్ల వయసు ఉన్న ఒక మహిళ, మొత్తం 5 లోపలే చిక్కుకుని ఉండిపోయారు. వాళ్ళ కోసం పూర్తి స్థాయిలో వాళ్ళని రక్షించేందుకు అన్ని విధాలా ప్రయత్నం చేస్తున్నప్పటికీ గత కొద్ది గంటలుగా 6 గంటల పైనుంచి రెస్క్యూ కొనసాగుతూనే ఉందని చెప్పుకోవచ్చు. మరోవైపు ఫర్నిచర్ పూర్తి స్థాయిలో దగ్ధమవుతున్న సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. ఇప్పటికే ఫైర్ ఇంజన్లు ఒక్కొక్కటిగా వచ్చి చేరుకుంటున్నాయి, మంటలను అదుపు చేస్తూనే ఉన్నారు. దాదాపుగా 16 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారంటే ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందో కూడా అర్థం చేసుకోవచ్చు. మరోవైపు చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్లకు ఈ మంటలు వ్యాప్తి చెందకుండా అన్ని విధాలుగా కూడా పోలీసులు అయితే అలర్ట్ అయ్యారు. అటు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కరెంటుని నిలిపివేశారు. మరోవైపు లోపల ఉన్న బాధితులు బ్రతికే అవకాశం చాలా తక్కువ అవకాశం ఉన్నట్లుగా వైద్యులతో పాటు పోలీస్ సిబ్బంది కూడా పేర్కొంటున్నారు. ఎందుకంటే విపరీతమైన దట్టమైన పొగతో పాటు అలాగే లోపల ఎక్కువగా మంటల వ్యాప్తి జరుగుతూ ఉంది. మొదటి అంతస్తుతో పాటు 2వ అంతస్తులు సెల్లార్లో, మొదటి సెల్లార్తో పాటు 2వ అంతస్తులో ఉన్న సెల్లార్, సో ఇవన్నీ కూడా మంటల్లో అగ్నికి ఆహుతి అవుతున్నాయి. కాబట్టి ఫర్నిచర్ షాపు మొత్తం మంటల దాటికి దగ్ధం అవుతుంది. కాబట్టి లోపల ఉన్న వారికి ఊపిరి తీసుకోవడం చాలా కష్టతరంగా ఉంటుంది. వాళ్ళని బయటికి తీసుకొచ్చిన బ్రతికే తక్కువ అవకాశం ఉన్నట్లుగా కూడా వైద్యాధికారులు ఉన్నారు. మరోవైపు లోపల ఉన్న వాళ్ళని వెంటనే బయటికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్ల నేపథ్యంలో ఇప్పటికే వైద్యాధికారులు ఇక్కడికి చేరుకున్నారు. అలాగే వైద్య సిబ్బందితో పాటు అంబులెన్స్లను కూడా సిద్ధం చేశారు. ఏ క్షణంలోనైనా లోపల ఉన్న వాళ్ళు బయటికి తీసుకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళకి వైద్య సహాయం తక్షణమే అందించేందుకు ప్రత్యేకంగా వైద్యాధికారులతో పాటు అలాగే వైద్య సిబ్బందిని కూడా మోహరించారు. ఎలక్ట్రిసిటీకి సంబంధించిన సిబ్బందితో పాటు అలాగే వైద్యాధికారులు, వీరితో పాటుగా అన్ని విభాగాల అధికారులు, ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, అలాగే వీరితో పాటుగా డిఆర్ఎఫ్ సిబ్బంది, సో ఫైర్ సిబ్బంది, అన్ని విభాగాల అధికారులు ప్రస్తుతం సమన్వయం చేసుకుంటూ రెస్క్యూని అయితే కొనసాగిస్తున్న సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. అయితే కొద్దిసేపటి క్రితం కొంత ఉద్రిక్తత వాతావరణం కూడా ఏర్పడింది. ఎందుకంటే బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. తమ వాళ్ళ ఆచూకీ ఇంకెంత సమయం వేచి చూడాలి, అసలు తమ వాళ్ళు లోపల సిచ్యువేషన్ ఎలా ఉంది తెలపాలంటూ కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్న అధికారులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంత సముదాయించే ప్రయత్నం చేశారు. లోపల ఉన్న సిచ్యువేషన్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. అన్ని విధాలకు కూడా రెస్క్యూ ఆపరేషన్ వీలైనంత వరకు తొందరగానే ముగించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రెస్క్యూ ఆపరేషన్ వీలైనంత తొందరలోనే లోపల చిక్కుకున్న వ్యక్తుల్ని బయటికి తీసుకొస్తామంటూ పోలీసులు స్పష్టమైన హామీ ఇవ్వడంతో వాళ్ళ యొక్క నిరసనను విరమించుకున్నట్లుగా కూడా తెలిసింది. అయితే ఈ ప్రమాదంలో యాదయ్య, లక్ష్మి అనే 2 వ్యక్తుల కుమారులు ఇక్కడే లోపలే చిక్కుకుపోయారు. ప్రస్తుతం వాళ్ళిద్దరూ చాలా చిన్న వయసు వాళ్ళు కావడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. 11 ఏళ్ల ప్రణీత్ అలాగే
ఏడేళ్ల అఖిల్ వీళ్ళిద్దరూ కూడా లోపలే ఉండిపోయారు. వీళ్ళిద్దరూ ఈ రోజు మాత్రమే స్కూల్కి వెళ్లకుండా ఈ ఫర్నిచర్ షాప్లో వాళ్ళు స్కూల్కి వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయారు. వీళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు యాదయ్యతో పాటు లక్ష్మి ఇక్కడే వాచ్మెన్గా కొనసాగుతున్నారు. అయితే వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళిన సమయంలో ఇద్దరు చిన్నపిల్లలు కూడా లోపలే ఉండిపోవడంతో వాళ్ళు ప్రస్తుతం ఈ మంటల్లో అయితే చిక్కుకుపోయారు. లోపల ఉన్న వాళ్ళ పరిస్థితి ఇప్పటికీ కూడా తెలియరాలేదు. అసలు వాళ్ళు ఏ వైపున ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఎలా ఉందని కూడా ప్రస్తుతం అంచనా వేయడం చాలా కష్టతరంగా మారిందని చెప్పుకోవచ్చు. మంటలు ఇంకింత చాలా ఎక్కువగా వ్యాపిస్తూ ఉన్నాయి సెల్లార్ భాగంలో. అలాగే వీరితో పాటుగా ప్రస్తుతం మనం చూసుకోవచ్చు విజువల్స్లో. మనం దగ్గరికి వెళ్ళి చూపించే ప్రయత్నం చేద్దాం. అసలు పోలీసులు కూడా లోపలి నుంచి ఒక జేసీబీని కూడా బయటికి తీసుకువస్తున్నారు. ఎందుకంటే పూర్తిగా ఫర్నిచర్ వస్తువులు మంటల దాటికి వేగంగా వ్యాప్తి చెందుతూ ఉన్నాయి. మొదట చాలా తక్కువ మంట అదుపులోకి వచ్చాయనుకున్నారు, కానీ మంటలు మాత్రం సెల్లార్లో ఉన్న ఎక్కువగా ఫర్నిచర్లు అక్కడ భారీగా ఫర్నిచర్ని డంప్ చేయడంతో ప్రస్తుతం ఆ మంటలు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. మరో 2-3 గంటల వరకు ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగే పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. Right, స్టూడియో Manikanta, thanks for the update.